కోలం గిరిజన సమాజానికి మద్దతు ఇవ్వడానికి ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ లోని ముళ్లగుట్ట 2 గ్రామంలో పైలట్ వెదురు తోటల పెంపకం ప్రాజెక్టు ప్రారంభించబడింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగమైన ఈ చొరవ జీవనోపాధిని పునరుద్ధరించడం మరియు పర్యావరణ క్షీణతను ఎదుర్కోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కోలం తెగలు ఎదుర్కొంటున్న వెదురు కొరతను పరిష్కరిస్తుంది, ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహం పీవీటీజీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జీఏసీ అనేది భారతదేశం అంతటా అడవుల పెంపకం మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ ఉద్యమం. ఇది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మరియు జీవవైవిధ్యాన్ని పెంచడానికి చెట్ల పెంపకం మరియు పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో పౌరులు మరియు సంస్థలను నిమగ్నం చేస్తుంది. కోలం తెగకు చెందినవారు ప్రధానంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్లలో కనిపించే గిరిజన సమూహం. వారు ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహం పీవీటీజీ గా వర్గీకరించబడ్డారు మరియు పితృస్వామ్య సమాజాన్ని కలిగి ఉన్నారు. వారి సాంప్రదాయ వృత్తులు వ్యవసాయం మరియు అటవీ పనులు. కోలం ప్రజలు కొలామి అనే ద్రావిడ భాష మాట్లాడతారు మరియు సాంస్కృతికంగా గోండ్ తెగకు సమానంగా ఉంటారు. ముఖ్య లక్షణాలు: భాష. వారి స్వంత ద్రావిడ భాష అయిన కొలామి మాట్లాడతారు, దీనికి స్వంత లిపి లేదు. చాలామంది పెద్దలు మరాఠీ లేదా తెలుగులో కూడా నిష్ణాతులు. సమాజం వివిధ వంశాలుగా చల్ దేవే, పచ్ దేవే, సహదేవే మరియు సద్ దేవే వంటివి వ్యవస్థీకృతమై ఉంది మరియు వారి సమాజం పితృస్వామ్యమైనది, అంటే సంతతి పురుషుల ద్వారా గుర్తించబడుతుంది. వృత్తి: సాంప్రదాయ జీవనోపాధిలో వ్యవసాయం, స్థిరపడిన మరియు మారుతున్న సాగు రెండూ, జంతువుల పెంపకం, చేపలు పట్టడం మరియు అటవీ కార్మికులు ఉన్నాయి. సంస్కృతి: ఆచారాలు మరియు వేడుకల పరంగా గోండ్ తెగతో సాంస్కృతిక సారూప్యతలను పంచుకుంటారు. వారు తమను తాము మహాభారతం నుండి భీముడు మరియు హిడింబీ వారసులుగా భావిస్తారు. సంప్రదాయాలు: లెవిరేట్ వంటి ఆచారాలను ఆచరించండి, ఇక్కడ ఒక విధవరాలు తన మరణించిన భర్త సోదరుడిని వివాహం చేసుకుంటుంది. ప్రభుత్వ మద్దతు: ఆరోగ్యం, విద్య మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారించిన చొరవల ద్వారా ప్రభుత్వ మద్దతును పొందారు. పత్రాలలో పేర్కొన్నట్లుగా వెదురు తోటల పెంపకం ప్రాజెక్ట్. ముళ్లగుట్ట 2 గ్రామంలో వెదురు తోటల పెంపకం ప్రాజెక్టు స్థానిక దాత టేకం రావు జీ పటేల్ విరాళంగా ఇచ్చిన 5 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఈ చొరవ కోలం తెగలకు స్థిరమైన వెదురు సరఫరాను సృష్టించడం, సాంప్రదాయ చేతిపనుల పునరుద్ధరణను సులభతరం చేయడం మరియు సమాజం యొక్క ఆర్థిక స్థితిస్థాపకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. గువాహతిలో జరిగిన కోడెక్స్ కమిటీ ఆన్ స్పైసెస్ అండ్ క్యులినరీ హెర్బ్స్ CCCH8 యొక్క 8వ సెషన్ ముగిసింది. ఇక్కడ పెద్ద ఏలకులు, వనిల్లా మరియు కొత్తిమీర కోసం 3 కొత్త ప్రపంచ ప్రమాణాలను ఖరారు చేశారు. కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ స్వీకరించడానికి సిఫార్సు చేసిన ఈ ప్రమాణాలు ప్రపంచ సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో నాణ్యత, భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తాయి. కొత్త ప్రమాణాల తుది రూపకల్పన. ఈ సెషన్ పెద్ద ఏలకులు, వెనిల్లా మరియు కొత్తిమీర ప్రమాణాలను ఖరారు చేసింది. ఈ విజయం CCCH అభివృద్ధి చేసిన మొత్తం ప్రమాణాల సంఖ్యను 19కి తీసుకువచ్చింది. కొత్త ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన ప్రమాణాలను అందిస్తాయి, సున్నితమైన మార్కెట్ యాక్సెస్ను సులభతరం చేస్తాయి మరియు ఉత్పత్తిదారులకు ఎగుమతి పోటీతత్వాన్ని బలోపేతం చేస్తాయి. సుగంధ ద్రవ్యాలు మరియు వంట మూలికలపై కోడెక్స్ కమిటీ CCCH గురించి. భారతదేశం యొక్క ఆదేశం మేరకు 2013లో స్థాపించబడిన CCCH, కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ యొక్క అనుబంధ సంస్థ. ఇది సుగంధ ద్రవ్యాలు మరియు వంట మూలికలకు ప్రపంచ ప్రమాణాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. ఈ కమిటీని భారతదేశం నిర్వహిస్తుంది. సుగంధ ద్రవ్యాల బోర్డు దాని సెక్రటేరియట్గా పనిచేస్తూ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల ప్రమాణాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశం యొక్క పాత్ర మరియు ప్రయోజనాలు. పెద్ద ఏలకులు మరియు కొత్తిమీర ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు అయిన భారతదేశం మార్కెట్ యాక్సెస్ను సులభతరం చేసే సామరస్య ప్రపంచ ప్రమాణాల నుండి ప్రయోజనం పొందుతుంది. కోడెక్స్ విధానాలకు కట్టుబడి ఉండేలా చూసుకుంటూ
స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ సెషన్ను సమన్వయం చేసింది. భారతదేశం యొక్క నాయకత్వం దేశీయ నాణ్యతా వ్యవస్థలను అంతర్జాతీయ ప్రమాణాలతో సమలేఖనం చేస్తుంది, ప్రపంచ సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో దాని స్థానాన్ని పెంచుతుంది. కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ గురించి. కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ అనేది ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ల ఉమ్మడి సంస్థ. ఇది వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు న్యాయమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారించడానికి ఆహార ప్రమాణాలు, మార్గదర్శకాలు మరియు అభ్యాస నియమావళిని అభివృద్ధి చేస్తుంది. కోడెక్స్ ప్రమాణాలు ఆహార భద్రత మరియు నాణ్యతకు ప్రపంచ ప్రమాణాలుగా పనిచేస్తాయి. అంతర్జాతీయ సహకారం. ఈ సెషన్లో 30 దేశాల నుండి క్రియాశీల భాగస్వామ్యం కనిపించింది. ఇది సమన్వయంతో కూడిన సైన్స్ ఆధారిత ప్రమాణాలకు ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ సహకారం ఆహార ఉత్పత్తులలో ధృవీకరించబడిన నాణ్యత మరియు ట్రేసబిలిటీ కోసం ప్రపంచవ్యాప్త డిమాండ్ను సూచిస్తుంది. సుగంధ ద్రవ్యాలు ముందంజలో ఉన్నాయి. ఈ అంతర్జాతీయ ప్రయత్నం సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో వినియోగదారుల రక్షణ మరియు న్యాయమైన వాణిజ్యానికి మద్దతు ఇస్తుంది. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉన్న స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి మరియు ప్రోత్సాహానికి బాధ్యత వహిస్తుంది. ఇది CCSCH కోసం సచివాలయంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను మరియు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారతదేశం యొక్క శ్రేష్ఠతను ప్రతిబింబించేలా ప్రపంచ ప్రమాణాలు ఉండేలా శాస్త్రీయ మరియు నియంత్రణ ఇన్పుట్లను సమన్వయం చేస్తుంది. మర్కండ నదిలో నీటి కాలుష్యానికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా కాలుష్య నియంత్రణ బోర్డులు మరియు సిర్మౌర్ డిప్యూటీ కమిషనర్ నుండి వివరణాత్మక నివేదికలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఆదేశించింది. పారిశ్రామిక వ్యర్థాలు నదిని కలుషితం చేస్తాయనే ఆందోళనలను అనుసరిస్తూ ఈ ఆదేశం జారీ చేయబడింది. ఇది స్థానిక సమాజాలకు పవిత్రమైనది మరియు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. NGT ఆదేశాలు. మార్కండ నదిలోకి ప్రవేశించే కాలువల సంఖ్య మరియు స్థితిపై నివేదిక ఇవ్వాలని NGT హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు HPSPCB ని ఆదేశించింది. వారు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ CETP మరియు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ZLD సమ్మతికి పారిశ్రామిక కనెక్షన్లను కూడా అంచనా వేయాలి. హిమాచల్ మరియు హర్యానా బోర్డులు 2 కాలుష్య కారకాల కోసం నీటి నమూనాలను విశ్లేషించాలి. మురుగునీటి మరియు మురుగునీటి ఆందోళనలు. జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి ఆదేశం ప్రకారం అన్ని మురుగునీటి విడుదల ప్రదేశాల వద్ద నమూనా సేకరించాలి. మురుగునీటిని గుర్తించినట్లయితే కాలుష్య బోర్డులు వివరించి పరిష్కార చర్యలను ప్రతిపాదించాలి. కాలా అంబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ మురుగునీటి రవాణా మరియు ఉత్సర్గ ప్రదేశాల వద్ద నీటి నాణ్యతపై నివేదిక ఇవ్వాలి. పిటిషన్ నేపథ్యం. కాలా అంబ్లోని యూనిట్లు మార్కండ నదిలో పారిశ్రామిక కాలుష్యాన్ని పెంచుతున్నాయని ఆరోపిస్తూ ధరంవీర్ 2022లో దాఖలు చేసిన పిటిషన్పై NGT చర్య తీసుకుంది. ఘగ్గర్ ఉపనది అయిన ఈ నది హిమాచల్ మరియు హర్యానా గుండా ప్రవహిస్తుంది. స్థానిక సమాజాలు మరియు పర్యావరణ వ్యవస్థలకు మద్దతు ఇస్తుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT గురించి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT భారతదేశంలో 2010లో స్థాపించబడిన ఒక ప్రత్యేక న్యాయ సంస్థ. ఇది పర్యావరణ పరిరక్షణ మరియు అడవులు మరియు సహజ వనరుల పరిరక్షణను పరిష్కరిస్తుంది. పర్యావరణ సమస్యలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించడం, చట్టపరమైన హక్కులను అమలు చేయడం మరియు ప్రజలు మరియు ఆస్తికి జరిగిన నష్టాలకు ఉపశమనం మరియు పరిహారం అందించడం NGT నిర్ధారిస్తుంది. మార్కండ నది గురించి. మార్కండ నది ఘగ్గర్ నదికి ఉపనది. ఇది హర్యానా హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని శివాలిక్ కొండలలో ఉద్భవించింది. ఇది హర్యానాలోకి ప్రవేశించే ముందు హిమాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది, అక్కడ ఘగ్గర్ నదిలో విలీనం అవుతుంది. ఈ నది మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు దాని ఒడ్డున ఉన్న వర్గాల వ్యవసాయం మరియు జీవనోపాధికి కీలకమైనది. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ CETP గురించి. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ CETP అనేది బహుళ పరిశ్రమల నుండి వచ్చే పారిశ్రామిక మురుగునీటిని శుద్ధి చేయడానికి రూపొందించబడిన ఒక సౌకర్యం.
మురుగునీటిని నీటి వనరులలోకి విడుదల చేసే ముందు శుద్ధి చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం దీని లక్ష్యం. వ్యక్తిగత శుద్ధి పరిష్కారాలు లేని అనేక చిన్న మరియు మధ్యతరహా సంస్థలు ఉన్న ప్రాంతాలలో పారిశ్రామిక వ్యర్థాలను నిర్వహించడానికి కీలకమైనవి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) గురించి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) అనేది వ్యర్థ జలాల నిర్వహణ వ్యూహం. ఇది పర్యావరణంలోకి ద్రవ వ్యర్థాలు విడుదల కాకుండా చూస్తుంది. ఇందులో వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేయడం మరియు తిరిగి ఉపయోగించడం, విలువైన ఉప ఉత్పత్తులను తిరిగి పొందడం మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం వంటివి ఉంటాయి. పర్యావరణ నిబంధనలను పాటించడానికి మరియు స్థిరమైన నీటి నిర్వహణను ప్రోత్సహించడానికి పరిశ్రమలుని ఎక్కువగా అవలంబిస్తుంది. వినూత్న వ్యవసాయ పద్ధతులు మరియు సాంకేతికత ద్వారా అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక పత్తి సాగును పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ₹600 కోట్లతో కపస్ క్రాంతి మిషన్ ను ప్రారంభించింది. ఈ మిషన్ మహారాష్ట్ర నుండి విజయవంతమైన హైడెన్సిటీ ప్లాంటేషన్ (HDP) పద్ధతులను తెలంగాణలో అనుకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త మొబైల్ అప్లికేషన్ కపస్ కిసాన్ యాప్ పత్తి సేకరణ ప్రక్రియను సులభతరం చేస్తుంది, రైతులకు పారదర్శకత మరియు న్యాయమైన ధరలను నిర్ధారిస్తుంది. అధిక సాంద్రత కలిగిన మొక్కల పెంపకం (HDP) పద్ధతులు. హైడెన్సిటీ ప్లాంటేషన్ (HDP) అనేది ఒక వ్యవసాయ సాంకేతికత. దీనిలో సాంప్రదాయ పద్ధతుల కంటే దగ్గరగా పంటలను నాటడం, యూనిట్ ప్రాంతానికి మొక్కల సంఖ్యను పెంచడం జరుగుతుంది. ఈ విధానం దిగుబడిని పెంచుతుంది మరియు నీరు మరియు పోషకాలు వంటి వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. పత్తి వంటి పంటలకు HDP ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడ పెరిగిన మొక్కల సాంద్రత ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుంది. కపాస్ కిసాన్ యాప్. కపాస్ కిసాన్ యాప్ అనేది రైతులకు పత్తి అమ్మకపు ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడిన మొబైల్ అప్లికేషన్. ఇది రైతులు తమ ఉత్పత్తులను అమ్మడానికి స్లాట్లను బుక్ చేసుకోవడానికి, మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు సరసమైన ధరలను నిర్ధారించడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ పత్తి సేకరణ ప్రక్రియలో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని పెంచడం, రైతులు తమ అమ్మకాలను నిర్వహించడానికి వినియోగదారు స్నేహపూర్వక వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI). కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) అనేది భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది కనీస మద్దతు ధరలకు (MSP) రైతుల నుండి నేరుగా పత్తిని సేకరించడం ద్వారా పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. CCI రైతులకు న్యాయమైన వేతనాన్ని నిర్ధారిస్తుంది, పత్తి ధరలను స్థిరీకరిస్తుంది మరియు దేశానికి బఫర్ నిల్వలను నిర్వహిస్తుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ఇంధనాల వినియోగం 2035 నాటికి 4 రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ప్రస్తుత మరియు ప్రకటించిన విధానాల అమలుతో పాటు లక్ష్య పెట్టుబడి ప్రోత్సాహకాలు కూడా దీనికి కారణమవుతాయి. బ్రెజిల్ COP30 అధ్యక్ష పదవికి ముందు విడుదల చేయబడిన IEA నివేదిక, ముఖ్యంగా రవాణా మరియు భారీ పరిశ్రమ రంగాలలో శిలాజ ఇంధన ఆధారపడటాన్ని తగ్గించడంలో స్థిరమైన ఇంధనాల పాత్రను బలోపేతం చేస్తుంది. కీలక ఇంధన రకాలు మరియు ప్రస్తుత సహకారం. బయో ఇంధనాలు, బయోగ్యాస్లు, తక్కువ ధరల హైడ్రోజన్ మరియు హైడ్రోజన్ ఆధారిత సింథటిక్ ఇంధనాలు వంటి స్థిరమైన ఇంధనాలు విద్యుదీకరణకు కీలకమైన పూరకంగా ఎక్కువగా గుర్తించబడుతున్నాయి. ఈ ఇంధనాలు ఇప్పటికే రోజుకు 2.5 మిలియన్ బ్యారెళ్ల చమురు డిమాండ్ను తగ్గిస్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు మొత్తం శక్తి వినియోగంలో దాదాపు 10% పునరుత్పాదక ఇంధనాల నుండి పొందుతున్నాయి. ప్రస్తుతం ద్రవ జీవ ఇంధనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా శక్తి డిమాండ్లో దాదాపు 4% కవర్ చేస్తున్నాయి. బయోగ్యాస్లు మరియు హైడ్రోజన్ ఇంధనాలు ప్రారంభ స్వీకరణ దశలో ఉన్నాయి. GHG పనితీరు ప్రమాణాలు దాదాపు 80% ద్రవ జీవ ఇంధన వినియోగం కవర్ చేస్తాయి, కానీ స్వీకరణ ప్రపంచవ్యాప్తంగా అసమానంగా ఉంది. ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలు. స్థిరమైన ఇంధనాలను స్కేలింగ్ చేయడం వల్ల కలిగే అనేక వ్యూహాత్మక ప్రయోజనాలను IEA హైలైట్ చేస్తుంది. దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం ద్వారా ఇంధన భద్రత, గ్రామీణ ఉద్యోగ కల్పన మరియు పారిశ్రామిక వృద్ధి,
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో. ప్రపంచ వాతావరణ లక్ష్యాలను సాధించడానికి జీహెచ్జీ ఉద్గారాల తగ్గింపు చాలా ముఖ్యమైనది. విస్తృత విస్తరణ 1.5 ట్రిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను ఉత్పత్తి చేస్తుంది. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించడం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను ఉత్తేజపరచండి మరియు ఆదాయ మార్గాలను వైవిధ్యపరచండి. ఖర్చుపరంగా స్థిరమైన ఇంధనాలు ఇప్పటికీ శిలాజ ఇంధనాల కంటే ఖరీదైనవి. అయితే ఆవిష్కరణ, స్కేలప్ మరియు తగ్గిన ఫైనాన్సింగ్ ఖర్చులు ఈ అంతరాన్ని తగ్గించగలవని నివేదిక కనుగొంది. బ్రెజిల్ మరియు లోని ఇథనాల్ వంటి కొన్ని మార్కెట్లలో ఈ ఇంధనాలు ఇప్పటికే ఖర్చుపోటీగా ఉన్నాయి. 2035 వరకు రంగాలవారీ అంచనాలు. అంచనా వేసిన విధానాలు అమలు చేయబడితే ఐఈఏ అంచనా వేస్తుంది 2035 నాటికి ప్రపంచ రోడ్డు రవాణాలో 10%, విమానయానంలో 15% మరియు షిప్పింగ్ ఇంధన డిమాండ్లో 35% స్థిరమైన ఇంధనాల ద్వారా తీర్చవచ్చు. 2030 తర్వాత పరిశ్రమ మరియు విద్యుత్ ఉత్పత్తి, ముఖ్యంగా రసాయనాలు, ఉక్కు మరియు శుద్ధి రంగాలకు తక్కువ ఉద్గారాల హైడ్రోజన్పై ఆధారపడటాన్ని గణనీయంగా పెంచుతుంది. ఐఈఏ 6 ప్రాధాన్యత చర్యలను గుర్తిస్తుంది. విస్తృత ఇంధన వ్యూహాలకు అనుగుణంగా ప్రాంతీయ విధాన రోడ్మ్యాప్లను రూపొందించండి. పెట్టుబడిని నడిపించడానికి డిమాండ్ అంచనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం. విశ్వసనీయమైన జీహెచ్జీ తగ్గింపుల కోసం పారదర్శక కార్బన్ అకౌంటింగ్ను ఏర్పాటు చేయండి. ఖర్చు సామర్థ్యం కోసం సాంకేతిక ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వండి. మౌలిక సదుపాయాలు మరియు సరఫరా గొలుసులను అభివృద్ధి చేయండి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఫైనాన్సింగ్ మార్గాలను మెరుగుపరచండి. ప్రపంచ సమన్వయం అవసరం. ప్రపంచ డిమాండ్తో ప్రాంతీయ సామర్థ్యాలను అనుసంధానించడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని ఐఈఏ నొక్కి చెబుతుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసిఓ మరియు అంతర్జాతీయ సముద్ర సంస్థ ఐఎంఓ వంటి సంస్థలు ఇప్పటికే తమ రంగాలలో స్థిరమైన ఇంధనాలను విస్తృతంగా తీసుకునే దిశగా కృషి చేస్తున్నాయి.